శ్రీ గురుభ్యో నమః. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా ధనుస్సు రాశి జాతకులకి హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. ఇక 355 రోజుల పాటు కొనసాగేటువంటి ఈ క్రోధినామ సంవత్సరంలో ధనుస్సు రాశిలో జన్మించిన జాతకులకి అనుకూలంగా లబ్ధి పొందటానికి అవకాశాలు వచ్చే విధంగా పర్సంటేజ్ ఆఫ్ బెనిఫిట్స్ ఎంత ఉంటాయంటే 54% వరకు అనుకూలతలు ఉంటాయి. 54% అంటే దాదాపుగా గొప్ప విషయమే. అంటే మీకు అంత ఆదాయం శాతం ఉన్నట్టు. 54% అనుకూలంగా ఉందంటే ప్రతికూలం ఎంత ఉన్నట్టు? 46% ప్రతికూలం ఉన్నట్టు. కనుక ఈ 46% ప్రతికూలం కూడా ఎప్పుడెప్పుడు ఉంటుంది, ఏ అంశాల్లో ఉంటుంది, అది తెలుసుకుందాం. ఈ క్రోధినామ సంవత్సరంలో ఏప్రిల్ నెల 23వ తేదీ నుంచి జూలై 12వ తేదీ వరకు, ఏప్రిల్ 23 నుంచి జూలై 12వ తేదీ వరకు కేవలం సంతాన విషయాల్లో మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన విషయాల్లో మాత్రమే. మీరు చెప్పే మాటల కోసం సంతానం పెడచెవిని పెట్టవచ్చు. వారి ఉద్యోగ విషయాలు, విద్యా విషయాలు, వివాహ విషయాలు ఏవో ఉంటాయి. అలాగే సంతానం కోసం ప్రయత్నాలు, ఒకసారి గర్భవతులుగా ఉండే వరకు ఉంటారు. ఆ సమయంలో డాక్టర్లు చెప్పిన వినాలి. కానీ సంతాన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అది కాకుండా వృత్తి, వ్యాపారం, ఉద్యోగం అన్నింటి అనుకూలతలు, డబ్బు విషయంలో, ఫైనాన్స్ పొజిషన్లో అనుకూలతలు ఉంటాయి. షేర్ మార్కెట్లో అనుకూలతలు ఉంటాయి. పై అధికారుల వల్ల అనుకూలతలు ఉంటాయి. ప్రమోషన్స్ విషయంలో, లేక ట్రాన్స్ఫర్స్ విషయంలో, దాంపత్య జీవితంలో, వివాహం కానిటువంటి వారికి వివాహం అయ్యే అవకాశాల్లో, ప్రేమికులకు, మానసిక శారీరక అంశాల్లో అన్నింట బెనిఫిట్సే. కేవలము సంతాన విషయాల్లో మాత్రమే వ్యతిరేకతలు. కనుక అక్కడ జాగ్రత్త తీసుకోవాలి. ఇక రెండవ మైనస్ పాయింట్ ఎప్పుడు ఏ సమయంలో ఉంటుందంటే ఆగస్టు నెల 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 15 మధ్యకాలంలో, అంటే 60 రోజులు. ఆ సమయంలో తండ్రి గారితో కొద్ది ఏదైనా పేచీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. లేక చిన్నాన్న, పెదనాన్న, మేనత్తలు ఇలాంటి వాళ్ళతో కొద్దిగా లడాయిగా ఉండే అవకాశాలు ఉంటాయి. తండ్రి లేరండి అనుకునేవారు ఉంటారు. అయినా కూడా తండ్రితో సమానంగా ఉండేవారు ఎవరన్నా ఉంటారు. ఆ సమయంలో మీరు అనుకుంటారు, నాకేదో అదృష్టం కొంచెం తక్కువగా ఉన్నట్లుగా ఉంది, ఏదో దురదృష్టం వెంటాడుతున్నట్లుగా ఉంది అనుకుంటారు. ఏం కంగారు పడినక్కర్లే. అది కాకుండా మిగిలినటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏముండవు. డెవలప్మెంట్స్ ఉంటాయి, వృత్తిలో ఉంటాయి, వ్యాపారంలో ఉంటాయి, ఆర్థిక లావాదేవీలు బాగా సజావుగా సాగిస్తుంటారు. దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. వివాహం కానటువంటి వారికి కొంత తీపి వార్తలు వస్తుంటాయి. ప్రేమికులుగా ఉండేవారికి వార్తలు వస్తుంటాయి. కొంతమంది డైవర్స్ కోసంగా వేచి ఉంటారు. అలాంటి వారికి కొంత అనుకూలతలు ఉంటాయి. కేవలము ఆ సమయంలో తండ్రితో కించిత్ వైరం ఉండేటువంటి అవకాశం వస్తుంది. లేదా మనస్పర్ధ, లేక ముభావంగా ఉండటము, అంతే, అంతమించే ఉండదు. ఇక మూడవ పాయింట్ అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15. నేను భక్తి టీవీలో ఆ తక్కువ టైం కనుక కొంత తగ్గించి చెప్పడం జరిగింది. మూడవ పాయింట్ అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15, అంటే 60 రోజులు. ఈ 60 రోజుల్లో ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలంటే ఖర్చు స్థానం ఇబ్బడి ముబ్బడిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. లాభస్థానం తగ్గే సూచనలు ఉన్నాయి. మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి ఇంత వస్తువుని ఎక్స్పెక్ట్ చేస్తే అంత రాదు, తగ్గుతుంది. ముఖ్యంగా షేర్ వ్యాపారం చేసేవారు, ఈ షేర్ బిజినెస్ ఉంటుంది కనుక ఆ చేసేవాళ్ళు ఆ సమయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఒక్కోసారి జూద వ్యాపారం ఉంటుంది. జూదాలకి చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటికే మోసం వస్తుంది, గుయ్యం ఉంటుంది. కనుక డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండలేకపోతారు. ధారాళంగా ఖర్చు పెట్టేస్తారు. ఏదో 5,000 రూపాయలు ఖర్చు అవుతుందనుకో ఎస్టిమేషన్ వేస్తే అది 50,000 దాకా పోతుంది. 10 times పెరిగిపోతుంది. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు ఒక్కోసారి వాయిదా వేసుకుంటారు. దీనికి డబ్బు లేని కారణంగా, లాభం రాని కారణంగా. కాబట్టి లాభస్థానము
సరిగా లేదు. దీనికి తోడు ఖర్చు స్థానం పెరుగుతుంటుంది. ఇది అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్యకాలంలో. అంతకుమించి ఇంకా ఎక్కడ వ్యతిరేకత అంటూ లేవు. ఏది ఏమైనప్పటికీ ధనుస్సు రాశి జాతకులకి 54% అనుకూలం ఉంది. ఇప్పుడు ఈ మైనస్ పాయింట్స్ ఉన్నాయి కనుక ఈ చిన్నపాటి పరిహారం ఒకటి పాటిస్తుంటే ఆ 54% ఉండే అనుకూలతలు కొంత పెరిగే సూచనలు ఉంటున్నాయి. ఇంతకు పరిహారం ఎప్పుడు చేయాలి? ఈ పరిహారం అనేది జూన్ 1వ తేదీ నుంచి జూలై 7వ తేదీ మధ్యకాలంలో 6 శనివారాలు 5 మంగళవారాలు వచ్చాయి. ఈ శనివారాల్లో రాహుకాలం ఉదయం 9 నుంచి 10 మధ్య రాహుకాలం ఉంటుంది. మంగళవారాల్లో రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4 మధ్య ఉంటుంది. ఆ రాహుకాలంలోనే కేవలం 4 నిమిషాలు చేయాలి. ఇంతకు ఏం చేయాలి? ఇప్పుడు ఇది కుడి పాదం అనుకుందాం, ఇది ఎడమ పాదం అనుకుందాం. ఒంటి కాళ్ళ మీద నిలబడాలి. ఈ కుడి పాదాన్ని భూమికి ఆనిస్తాం, ఎడమ పాదాన్ని కొద్దిగా పైకెత్తి నిలబడతాం. ఆ ఆసరాగా ఉండటం కోసంగా ఒక పీట మీదనో, ఒక స్టూల్ మీదనో, ఒక బండ మీదనో, ఒక అరుగు మీదనో, ఒక మేడ మెట్టు మీదనో ఎడమ కాలు పెట్టేసి పడమర దిశగా చూస్తూ, తూర్పు కాదు, ఉత్తరం కాదు, దక్షిణం కాదు, పడమర దిశగా చూస్తూ మీరు ఆఫీస్లో ఉన్నా చేయవచ్చు, ఇంట్లో ఉన్నా చేయవచ్చు, వీధిలో ఉన్నా చేయవచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. జస్ట్ ఎక్కడైతే బండ ఉందనుకోండి, బండ మీద ఆ కాలు కొంచెం పైకెత్తి నిలబడతాం అంతే. నిలబడి ఏం చేయాలా? ఆ 4 నిమిషాలు చాలు ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకుని అంతే. ఆ 4 నిమిషాలు ఆసరాగా లేకుండా అవి నిలబడద్దు. ఒక్కోసారి కింద పడే అవకాశాలు వస్తాయి కనుక ఆయన ఎవరో బాబా గారు ఉన్నారు, యోగా బాబా. ఆయన ఏనుగు మీద కూర్చొని యోగా చేస్తూ కింద పడిపోయాడు. ఆ తర్వాత ఆ ఏనుగు నుంచి కింద పడిన కారణంగా అది అపశకునంగా అయిన తర్వాత ఆయనకి చాలా సమస్యలు వచ్చాయనుకున్నది వేరే కథ. కనుక ఆయన ఏనుగు మీద కూర్చొని యోగా చేయకపోతే ఏమి, మామూలు నేల మీద చేయొచ్చు కదా. కనుక ఇలాంటివి కొన్ని చేస్తుంటారు. అలాగే పెద్ద కష్టం కాదండి, ఒంటికాలు నిలబట్టడం 4 నిమిషాలు అనుకోవద్దు. ఒక్కోసారి పొరపాటున మొదటి 10 సెకండ్లోనే పడిపోవచ్చు. నన్ను తిట్టుకుంటారు. కనుక తప్పకుండా ఆసరాగా ఒకటి ఉండాలి. ఆ విధంగా కేవలం 4 నిమిషాలు చేస్తే బెటర్మెంట్ రిజల్ట్స్ ధనుస్సు రాశి వారికి తప్పకుండా వస్తాయి. ఇబ్బంది పడాల్సినంత అవసరం ఏమీ లేదు. మెరుగైనటువంటి పరిస్థితులు 1 by 1 రావడానికి అవకాశాన్ని కూడా అంది వస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఏదేమైనా ఈ కృజనామ సంవత్సరంలో ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనుగ్రహం ఎల్లవెల్లా మీకు ఉండాలని మనసారా కోరుకుంటూ శుభం.